రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ కాకతీయ కన్వెన్షన్ హాల్లో డిఆర్డీఏ వెలుగు ఆధ్వర్యంలో మెగా రుణమేళ యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలను ప్రారంభించారని మంత్రి స్వామి అన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అన్నారు. కొండేపు నియోజకవర్గంలో 105 కోట్ల రూపాయల మేర డిఆర్డీఏ వెలుగు ద్వారా మహిళలకు రుణాలు అందించడం జరిగిందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ గృహాలు మంజూరు చేస్తామన్నారు. సాగునీరు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ను మంత్రి కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల వద్ద 10,000 కోట్ల రూపాయల పొదుపు నగదు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని, స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారవేత్తలుగా ఎదగాలంటూ కోరారు. టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు మండలాలకు చెందిన స్వయం సహాయ మహిళలకు 80.35 కోట్ల రూపాయల మేర చెక్కులను మంత్రి అందజేశారు. టంగుటూరు, సింగరాయకొండ మండలాలకు సంబంధించి స్వయం సహాయ సంఘాల మహిళలకు 25 కోట్ల రూపాయల మేర యూనిట్ల శాంక్షన్ లెటర్స్ను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ, జిల్లాలో కుండేపు నియోజకవర్గం వెనకబడిన నియోజకవర్గం, ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి అని జిల్లా కలెక్టర్ రాజాబాబును కోరారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నొగసాన్ బాలాజీ, డిఆర్డీఏ పీడీ నారాయణ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.